So hi everyone, this is Manoj. I hope you are enjoying a great learning experience. In this video, we are going to discuss about the 7 steps of a full stack developer roadmap. So that is Java full stack or Python full stack or JavaScript full stack, whatever it is. So after completely watching this video, you will be able to know the complete clarity of the full stack developer. Let's see the 7 steps. This is step 1, step 2, step 3, step 4, 5, 6, 7. These are the 7 steps of the roadmap. Before moving into the step 1, I should say one thing is that request response cycle. So first we should have some clarity of request response cycle. First manaki request response cycle gurinchi complete clarity vachin tarvata ee step 1 and front end back end ante ento complete telusukundamu. So let's dive into request response cycle. So actually request response cycle, right? What is request response cycle ante enti ante, first the process is actually, for example, ఇది Google search bar అనుకుంటే I am searching here youtube.com, right? I am searching here youtube.com. ఫస్ట్ నేను youtube.com అని సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏమవుద్ది అంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. యూట్యూబ్ కంటూ ఒక సపరేట్ సర్వర్ ఉంటుంది. సో యూట్యూబ్ యొక్క సర్వర్కి ఈ రిక్వెస్ట్ వెళ్తుంది. సో రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే యూట్యూబ్ యొక్క సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఫార్మాట్లో మనకి ఆ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఆ రెస్పాన్స్ని బ్రౌజర్ డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్, రైట్? సో లెట్స్ మూవ్ ఆన్ ఇన్ టు అవర్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్. ఫస్ట్ మనము హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని జావాస్క్రిప్ట్ని మనం ఫస్ట్ స్టెప్లో కంప్లీట్ చేయాలి. సో ద బెస్ట్ రిసోర్స్ ఫర్ జావాస్క్రిప్ట్ ఏంటి అంటే నమస్తే జావాస్క్రిప్ట్ విచ్ ఈజ్ అక్షయ్ సైని, which is an excellent resource in our entire YouTube. So just go and learn Namaste JavaScript. Definitely it's more than enough for you, right? HTML is ఇది చాలా ఈజీగానే ఉంటుంది, సిఎస్ఎస్ కూడా ఈజీగానే ఉంటుంది, ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ జావాస్క్రిప్ట్కి అక్షయ్ సేని ఈజ్ ద బెస్ట్ రిసోర్స్ ఇన్ అవర్ ఎంటైర్ యూట్యూబ్, రైట్? ఈ 3 కంప్లీట్ అయిన వెంటనే యువర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ మన సెకండ్ స్టెప్ ఏంటి అంటే సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్, రైట్? ఈ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్లో మనకి టైల్విండ్ సిఎస్ఎస్ అని చెప్పి బూట్ స్ట్రాప్ అని చెప్పి ఉంటాయి. సో ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. జస్ట్ ఒకసారి మీరు రెఫర్ చేస్తే కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ మనం ఏంటంటే సెకండ్ స్టెప్లో ఇంకొక థింగ్ మనం ఏం చేయాలి అంటే జావాస్క్రిప్ట్ గురించి డీప్గా నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే అక్షయ్ సైని గారు చెప్పినట్టు మనం కంప్లీట్గా నేర్చుకుంటాము. ఆ తర్వాత ఏమవుద్ది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇంకోసారి రివైజ్ చేయండి, రైట్? ఇక్కడ రివైజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఏపీఎస్ గురించి, ఏపీఐస్ అండ్ హైర్ ఆర్డర్ ఫంక్షన్స్, asynchronous functions which is most important, asynchronous functions. నెక్స్ట్ ప్రామిసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రామిసెస్, రైట్? అండ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఒకసారి కంప్లీట్గా రివైజ్ చేసిన తర్వాత స్టెప్ 3కి వెళ్ళండి, రైట్? మన స్టెప్ 3 ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్లో మనకి రియాక్ట్ జేఎస్ ఉంటుంది, యాంగులర్ ఉంటుంది, vue.js అని. ఈ మూడిట్లో ఏదైనా సరే ఒకటి చూస్ చేసుకోండి. ఐ థింక్ స్టార్టప్స్లో మోస్ట్లీ రియాక్ట్ జేఎస్ని యూజ్ చేస్తారు. సో మోస్ట్ ఆపర్చునిటీస్ కూడా రియాక్ట్ జేఎస్కి ఎక్కువ ఉంటాయి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 స్టెప్స్ దెన్ మూవ్ ఆన్ ఇన్ టు రియాక్ట్ జేఎస్ కంప్లీట్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ జావాస్క్రిప్ట్ పైన కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అసింక్రోనస్ ఫంక్షన్స్, ఏపీఐస్, కాల్ బ్యాక్స్ అండ్ హైర్ ఆర్డర్ ఫంక్షన్స్, రైట్? దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ బాగా రివైజ్ చేసి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత రియాక్ట్ జేఎస్కి వెళ్ళండి. ఆ తర్వాత స్టెప్ ఏంటి అంటే మన వాళ్ళు మెయిన్లీ చేసేది ఏంటి అంటే స్టెప్ 3 అయిపోయిన తర్వాత వెంటనే బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతారు, రైట్? బ్యాక్ ఎండ్కి అప్పుడే వెళ్ళొద్దు. నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుంది. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్హబ్ సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, రైట్? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ మూడిటిని కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత
నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే ప్రాజెక్ట్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ స్టెప్ 2 అయిపోయిన తర్వాత సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ అండ్ జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకున్న తర్వాత కూడా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బేసిక్ ప్రాజెక్ట్స్ని చేయండి. రైట్, ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే గో అండ్ సెర్చ్ ఆన్ ఎనీ ఇంటర్నెట్ ఆర్ యూట్యూబ్ సెర్చ్ చేస్తే మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో జావా స్క్రిప్ట్ గురించి కంప్లీట్గా ప్రాజెక్ట్స్ అనేటివి ఒక మోస్ట్లీ 3 or 4 ఎనఫ్. HTML, CSS, జావా స్క్రిప్ట్ గురించి కంప్లీట్గా ఒక 3 or 4 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మెయిన్గా ఏ ప్రాజెక్ట్స్ చేస్తారంటే APIs పైన డిపెండెంట్ చేయండి. రైట్, వెదర్ యాప్స్ కావచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్ అని ఉంటుంది. సో ఇట్లాంటివి కొన్ని APIs తీసుకొని స్విగ్గీ API ఉంటుంది. సో వాటిని తీసుకొని మనము ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసిన తర్వాత వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో గిట్ హబ్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, వీటి గురించి కంప్లీట్లీ నేర్చుకున్న తర్వాత బ్యాక్ ఎండ్లోకి ఎంటర్ అవ్వండి. రైట్, బ్యాక్ ఎండ్లో మోస్ట్లీ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్ ఉంటుంది, పైథాన్, జావా ఇవి ఉంటాయి కదా. నెక్స్ట్ C# అని కూడా ఉంటుంది, .NET అంటారు దీన్ని, .NET. మోస్ట్లీ ఇది మన వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు మోస్ట్లీ దీని సైడ్ వెళ్ళరు. ఫ్రంట్ ఎండ్లో మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కంప్లీట్గా నేర్చుకుంటాం కాబట్టి బ్యాక్ ఎండ్లో Node.js నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్లో మనం నేర్చుకున్న జావా స్క్రిప్ట్ అనేది కంప్లీట్గా వచ్చి ఉంటే బ్యాక్ ఎండ్లో Node.jsని యూజ్ చేసి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ పైథాన్ కంప్లీట్గా వచ్చు అనుకుంటే యూ మే గో విత్ జాంగో ఆర్ ఫ్లాస్క్, రెండిట్లో ఏదైనా కంప్లీట్గా నేర్చుకోండి. బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్గా చాలా యూజ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం జావా వచ్చినట్లయితే ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ జావా పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే స్ప్రింగ్ బూట్ ఉంటుంది. సో స్ప్రింగ్ బూట్ని ఎక్స్ప్లోర్ చేయండి, స్ప్రింగ్ బూట్ నేర్చుకోండి. దెన్ స్టెప్ 5 అనేది కంప్లీట్ అయిపోద్ది. సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఏదన్నా నేర్చుకున్నప్పుడు ఎలా అంటే కొంచెం సగం నేర్చుకోవద్దు, కంప్లీట్గా నేర్చుకోండి. కంప్లీట్గా నేర్చుకొని దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేటివి ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా చేయండి. ప్రాజెక్ట్స్ ఎన్ని ఎక్కువ చేస్తే మనకు అంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డెఫినెట్లీ వీ విల్ గెట్ ఏ కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. రైట్, మనం నేర్చుకునేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, డెఫినెట్గా నేర్చుకునేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మనకి అది ఎలా వర్క్ అవుతుంది, బిహైండ్ ద సీన్స్ అది ఎలా వర్క్ అవుతుంది కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో డూ యాజ్ మచ్ యాజ్ మోర్ ప్రాజెక్ట్స్. రైట్, నెక్స్ట్ స్టెప్ 6కి వెళ్దాము. నెక్స్ట్ స్టెప్ 6లో ఏంటంటే మనము డేటాబేస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలి. డేటాబేస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది స్టెప్ 6లో మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో SQL, NoSQL అని చెప్పి 2 ఉంటాయి. SQL అనేది ఇట్స్ ఎ లాంగ్వేజ్. SQLని స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అంటాము. సో SQL ఆర్ NoSQLలో MongoDB డేటాబేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. MongoDB ఏంటంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ JSON ఫార్మాట్లో మొత్తం డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఆ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ SQL ఏంటి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో SQL కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో SQL యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ MongoDB అనేది ఏంటంటే ఇట్స్ స్కేలబుల్ అనమాట. స్కేలబుల్ అంటే లైక్ C++లో వెక్టర్ ఎలా డైనమిక్గా ఉంటుంది కదా, సో అట్లా ఇది ఒక స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది. MongoDB అనేది చాలా పాపులర్ కూడా. MongoDB ఆర్ SQL, ఇఫ్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ SQL దెన్ గో విత్ MongoDB, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ MongoDB గో విత్ SQL. లేదు అంటే రెండింటిని నేర్చుకోండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఇది. సో మోస్ట్లీ SQL అండ్ MongoDB రెండింటిని నేర్చుకోండి. రైట్, దెన్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ స్టెప్ 6 ఆల్సో. డేటాబేస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అండ్ దెన్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ గురించి కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనం కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేస్తేనే చాలా వాల్యూ ఉంటుంది. సో డిప్లాయ్ చేయడానికి మనకి నెట్లిఫై అనేది చాలా యూజ్ అవుతుంది. నెట్లిఫై అండ్ రెండర్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది. రెండర్ ఏంటి అంటే మనకి బ్యాక్ ఎండ్కి యూజ్ చేస్తాం, యూజ్ చేస్తాం. అండ్ హీరోకు ఇది కూడా చాలా పాపులర్. సో నెట్లిఫై, రెండర్, హీరోకు ఈ మూడింటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్ని వీటిలో డిప్లాయ్ చేయండి. డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఒక ప్రాజెక్ట్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎలా ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ అవుతూ ఉంది, ఎలా ప్రాజెక్ట్ అనేది అందరికీ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంది అనేది మనకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దీస్ 7 steps వీ విల్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. రైట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి. లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ సోషల్ మీడియాలో ఫ్రీలాన్సింగ్ గురించి ఎక్స్ప్లోర్ చేసి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే
ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ని యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. దెన్ వీ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇంటర్న్షిప్స్ గురించి కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అనేది ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, దెన్ వీ విల్ డూ ఎ లాట్ ఆఫ్ మోర్ థింగ్స్, రైట్? ఫస్ట్ మనం ఏం చూసామంటే ఈ వీడియోలో రిక్వెస్ట్ రెస్పాన్స్ సైకిల్ గురించి చూసాము. యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది, సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫార్మాట్లో వస్తుంది. అది బ్రౌజర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ దెన్ అవర్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఫౌండేషన్ ఏంటి అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఈ స్టెప్ 1లో మనం కంప్లీట్ చేస్తాము. సో జావాస్క్రిప్ట్కి సంబంధించి మనకి అక్షయ్ సేని బెస్ట్ రిసోర్స్. అండ్ దెన్ స్టెప్ 2 ఏంటి అంటే CSS ఫ్రేమ్వర్క్స్, టెయిల్విండ్ CSS, బూట్స్ట్రాప్ అనేది కంప్లీట్గా నేర్చుకోండి. అండ్ దెన్ జావాస్క్రిప్ట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, APIs, హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అండ్ ప్రామిసెస్, అసింక్రోనస్, రైట్? వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం తెచ్చుకోవాలి. అండ్ దెన్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ JS, యాంగులర్, Vue.js, వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఏదైనా ఒకటి ఈ ఫ్రేమ్వర్క్ని నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్, రైట్? గిట్ ఆర్ గిట్హబ్ CLI గురించి నేర్చుకుంటాము. అండ్ దెన్ HTML, CSS, జావాస్క్రిప్ట్ గురించి ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ బిల్డ్ చేస్తాము. అండ్ దెన్ ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ ఆర్ పైథాన్ ఆర్ జావా, స్ప్రింగ్ బూట్, ఈ మూడిట్లో మీకు ఏది పర్ఫెక్ట్గా వచ్చో దాని ప్రకారంగా మనము బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ సిక్స్త్ స్టెప్ ఏంటంటే డేటాబేస్, దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో SQL ఆర్ MongoDB, ఈ రెండింటిలో ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వన్ కూడా నేర్చుకోండి. అండ్ దెన్ లాస్ట్ స్టెప్ ఏంటంటే డిప్లాయ్మెంట్కి సంబంధించి నెట్లిఫై, హీరోకు అండ్ రెండర్, ఈ మూడింటి గురించి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ దెన్ 7 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీలాన్సింగ్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఓపెన్ సోర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. సో వన్ మోర్ థింగ్, రిసోర్సెస్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఫ్రీ రిసోర్సెస్ విషయానికి వస్తే మనకి ఫ్రీ కోడ్ క్యాంప్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఆ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయండి. దాంట్లో చాలా అంటే చాలా ఫ్రీ కంప్లీట్ ఫుల్ స్టాక్ నేర్చుకునేదానికి కంప్లీట్ వీడియోస్ అనేవి, ట్యూటోరియల్స్ ఉంటాయి. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అట్ ది సేమ్ టైం మనకి కోడ్ విత్ హ్యారీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో కోడ్ విత్ హ్యారీ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గురించి, Node.js గురించి, నెక్స్ట్ డేటాబేస్ గురించి, సో వీటి గురించి కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. ఆ ట్యూటోరియల్స్ అన్నింటిని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ థర్డ్ రిసోర్స్ ఏంటి అంటే చాయ్ అవర్ కోడ్ అని ఉంటుంది. సో దీంట్లో కూడా కంప్లీట్ రిసోర్సెస్ అనేవి ఫ్రీగా మనకు ఉంటాయి. సో రియాక్ట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అండ్ దెన్ డేటాబేస్ సంబంధించినవి ఉంటాయి. సో అన్నీ కంప్లీట్గా ఒకసారి మనము ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ దెన్ ఫోర్త్ రిసోర్స్ ఏంటి అంటే జావాస్క్రిప్ట్, అక్షయ్ సేని, ఆల్రెడీ నా డిస్కస్ చేసాం కదా. సో లెట్ ఎక్స్ప్లోర్ దిస్ అండ్ లెర్న్ జావాస్క్రిప్ట్ ఫ్రమ్ అక్షయ్ సేని. అండ్ దెన్ ఫిఫ్త్ రిసోర్స్ ఏంటి అంటే తెలుసుకో అని ఉంటుంది. సో తెలుసుకో అనే యూట్యూబ్ ఛానల్లో కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దెన్ సిక్స్త్ వన్ వచ్చి అప్నా కాలేజ్ అందరికీ ఐడియా ఉంటుంది. అప్నా కాలేజ్లో మనకి జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్ ఉంటాయి. అండ్ దెన్ SQL గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. అండ్ దెన్ HTML, CSS, బూట్స్ట్రాప్, సో వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనము అప్నా కాలేజ్ ఛానల్ యూజ్ చేసి నేర్చుకోవచ్చు. అండ్ దెన్ ఫైనల్ వన్, ద సెవెంత్ వన్ ఏంటి అంటే కోడ్ ఎవల్యూషన్. సో కోడ్ ఎవల్యూషన్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. దాంట్లో కూడా చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. సో ఆ ట్యూటోరియల్స్ ద్వారా మనం ఫ్రీగా కంప్లీట్ నాలెడ్జ్ అనేది సంపాదించుకోవచ్చు, రైట్? దీస్ ఆర్ ద 7 free YouTube channels which I can recommend for you. And after watching these videos and these tutorials, definitely you will become a full stack developer. So all the best to everyone. That's it from this video.